ఒక ఆఫీస్లో ఇద్దరు ఎంప్లాయీస్ ఉండేవారు. ఇద్దరు ఆఫీస్లో సేమ్ పొజిషన్లో ఉండేవారు. వారి సాలరీ కూడా ఇద్దరికీ సమానంగా ఉండేది. కానీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఆఫీస్లోని మొదటి ఎంప్లాయీ ప్రతిరోజు ఉదయం చాలా లేట్గా లేచేవాడు. బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరేవాడు. ఆఫీస్లో వర్క్ అయిపోయాక సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చాక స్నాక్స్ తింటూ టీవీలో మంచి మంచి సినిమాలు, ప్రోగ్రామ్స్ చూస్తూ బాగా టైంపాస్ చేసేవాడు. చివరగా నైట్ డిన్నర్ చేసి పడుకునేవాడు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. నెల సాలరీ వచ్చే సమయానికి ఆ సాలరీతో ఖర్చులు అన్నీ చూసుకొని మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చాక సినిమాలకి, రెస్టారెంట్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఆ డబ్బు ఖర్చు చేసేవాడు. అలా కొన్ని రోజులు పోయాక కార్ మరియు ఇల్లు కొనాలి అని నిర్ణయించుకున్నాడు. తనకు వచ్చే సాలరీతో లోన్ తీసుకొని ఇల్లు మరియు కార్ను కొన్నాడు. అలా వచ్చే సాలరీ లోన్లు కడుతూ మిగిలిన డబ్బుతో కొంచెం ఇంటిలో ఖర్చులు చేస్తూ బ్రతికేవాడు. ఇది మొదట్లో బాగానే ఉండేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి వచ్చే సాలరీ సరిపోయేది కాదు. వచ్చే డబ్బు మొత్తం లోన్లు కట్టడానికే సరిపోయేది. మిగిలిన కొంత డబ్బు అతని ఖర్చులకి అయిపోయేది. ఇతర ఎలాంటి ఆదాయం తను జనరేట్ చేసుకునేవాడు కాదు. ఎలాంటి వర్క్ చేసేవాడు కాదు. ఓన్లీ సాలరీ మీదనే డిపెండ్ అయ్యేవాడు. అలాంటప్పుడు ఈఎంఐలలో లోన్లు కట్టడం వలన అతను చాలా డబ్బు ఈఎంఐలకే పోయేది. మిగిలిన డబ్బుతో లైఫ్ రన్ చేస్తూ ఉండేవాడు. ఇలా చాలా ఇబ్బంది పడేవాడు. కానీ రెండవ ఎంప్లాయీ ప్రతిరోజు సూర్యోదయం ముందే నిద్ర లేచేవాడు. లేచిన దగ్గర నుండి మంచి సక్సెస్ స్టోరీస్ బుక్స్ చదివేవాడు. డైలీ ఏదో ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకునేవాడు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరేవాడు. ఆఫీస్లో వర్క్ అయిపోయాగానే ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చినాక దగ్గరలో కొన్ని గంటల పనిలాగా పార్ట్ టైం జాబ్ చేసేవాడు. ఆఫీస్కి హాలిడే ఉన్న ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఆ వచ్చిన డబ్బు అంతటిని మరియు ఆఫీస్ సాలరీలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బుని మొత్తం సేవ్ చేసేవాడు. అలాగే ఆఫీస్లో కొంత డబ్బును లోన్గా తీసుకున్నాడు. ఆ లోన్ తీసుకున్న డబ్బు మరియు అతను సేవ్ చేసిన డబ్బు రెండు కలిపి ఒక 2 కార్లు కొన్నాడు మరియు ఒక 8 గదుల ఇల్లును కట్టాడు. అప్పటి నుండి ఆ 2 కార్లను ట్రావెల్స్కి పెట్టి కిరాయికి ఇచ్చేవాడు. ట్రావెల్స్ వారు నెల ఆ కార్లకి రెంట్ పే చేసేవారు. మరియు 8 గదుల ఇంటిలో 2 గదులలో ఇతను ఉండేవాడు. మిగతా 6 గదులను కిరాయికి ఇచ్చేవాడు. వారు ప్రతి నెల కొంత డబ్బు రెంట్ రూపంలో ఇతనికి ఇచ్చేవారు. ఇలా కార్లు మరియు ఇంటి యొక్క కిరాయిలతో వచ్చే డబ్బును కొంత లోన్ కడుతూ మిగిలిన డబ్బుతో ఇలాగే ఇతర వాటిల్లో ఇన్వెస్ట్ చేసి తక్కువ సమయంలోనే బాగా సంపాదించి మంచి రిచ్ మ్యాన్గా అవతరించాడు. నేను చెప్పేది ఏమిటంటే, అందరికీ రోజుకి 24 గంటలే ఉంటాయి.
కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకున్న వాడే సక్సెస్ అవుతాడు. ఇలాంటి మరెన్నో సక్సెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.